అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే బేబీ బాయ్ సిమ్టమ్స్ అనమాట. బేబీ బాయ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి అమ్మాయికి అనే కల ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఆమె కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు కదా. అలాగే వారికి కడుపులోని శిశువు బాబా పాప అని తెలుసుకోవాలని కూడా చాలా ఆశగా ఉంటుంది. అలానే మనమైతే లింగ నిర్ధారణ పరీక్షలు అయితే చేయించకూడదు. మన దేశంలో నేరం కాబట్టి పాతకాలం నుంచి కొన్ని నమ్మకాలను అయితే నమ్ముతూ వచ్చాం కాబట్టి అందులో కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందులో అందరికీ అన్నీ అవ్వాలని లేదు, కొన్ని అయితే ఖచ్చితంగా అందరికీ జరిగే ఉంటాయి. సో పాతకాలం నుంచి నమ్ముతూ వచ్చిన నమ్మకాలను అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీ కడుపులో బేబీ బాయ్ ఉంటే మాత్రం ఇలాంటి లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటంటే మొదటి లక్షణం ఏంటంటే వేవిళ్ళు. గర్భం దాల్చాక వచ్చే మొదటి సిమ్టమ్ వేవిళ్ళు. పాతకాలంలో ప్రెగ్నెన్సీ కిట్లు అనేవి ఉండవు కాబట్టి ఈ వేవిళ్ళ ద్వారానే తమ ప్రెగ్నెన్సీని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు. సో ఈ వేవిళ్ళు అనేవి మీకు చాలా తక్కువగా ఉన్నట్లయితే మీ కడుపులో ఉన్నది బేబీ బాయ్ అని మీరు గమనించాలి. తర్వాతగా చూసుకున్నట్లయితే చర్మం నిగారింపు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి గ్లోగా ఉంటుంది, కొంతమందికి గ్లో పోతుంది. మీ కడుపులో ఉన్నది మగబిడ్డ అయితే మీ చర్మం చాలా మెరిసిపోతూ ఉంటుంది. అంతకు ముందు ఉన్న పింపుల్స్ పోయి మీరు ఇంకా చాలా అందంగా కనిపిస్తారు. మీ బేబీ బాయ్ మిమ్మల్ని ఇంకా అందంగా తయారు చేస్తున్నాడని మీరు గమనించాలి. అలాగే మీ ప్రెగ్నెన్సీలో మీ హెయిర్ని ఒకసారి గమనించండి. మీ హెయిర్ కనుక చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతూ షైనింగ్గా గ్లోగా కనిపిస్తుందా అయితే మీ కడుపులో ఉన్నది ఖచ్చితంగా బేబీ బాయ్. ప్రెగ్నెన్సీలో చాలా మందికి చాలా రకాలుగా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని నచ్చవు, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. అలాగే మీ ప్రెగ్నెన్సీలో మీరు పుల్లగా కారంగా ఉప్పగా మీరు తినాలని కోరుకుంటూ ఉంటే మీ కడుపులో ఉన్నది బేబీ బాయ్. సో మీ బేబీ బాయ్ కోసం మీరు ఇంకా ఎక్కువగా తినండి. సో ఆ తర్వాత మీ బేబీ బంప్ని బట్టి కూడా మీ కడుపులో ఉన్నది ఎవరో మనం చెప్పచ్చు. మీ బేబీ బంప్ కనుక కిందకి జారినట్లు చిన్నగా కనిపిస్తూ ఉన్నట్లయితే మీ కడుపులో ఉన్నది బేబీ బాయ్. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు ఎడమవైపు తిరిగి పడుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. మనకి ఎటువైపు కంఫర్ట్గా ఉంటే మనం అటువైపు తిరిగి పడుకుంటాం. కానీ మీరు ఎడమవైపు ఎక్కువగా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటే మీ కడుపులో ఉన్నది బేబీ బాయ్ అని మీరు గుర్తించాలి. సో చూసారు కదా, ఈ వీడియో నేను మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఎన్ని సిమ్టమ్స్ కనెక్ట్ అయ్యాయో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.